కూడా లేదు మాకు. 12 రోజులుగా విజయవాడ నగరంలో ఉన్నటువంటి సింగనగర్ కాలనీతో పాటు రాజరాజేశ్వరి ఓల్డ్పేట ఇతర ప్రాంతాలన్నీ కూడా వరద ప్రభావానికి లోనై ఇప్పుడిప్పుడే తేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడికెక్కడ స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపడుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం ఆ వైపు కూడా పెద్ద ఎత్తున నిత్యావసర సరుకులు పంపిణీ చేయడంతో పాటు ఇతర కావాల్సినటువంటి సరుకులన్నీ కూడా అందించేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మరి ఆకలితో ఉన్నటువంటి వారందరికీ అన్నం వడ్డించేందుకు సిద్ధమవుతున్నారు. ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సుమారుగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు ఎస్ఎఫ్ఐ కార్యకర్తలందరూ కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వరద బాధితులను ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి ఆ రాష్ట్ర కార్యదర్శి ఉన్నారు. సార్ చెప్పండి, ఈ వరద ప్రాంతాల్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, ఎన్ని రోజుల నుంచి మీ సహాయ కార్యక్రమం? ఇది 9వ రోజు. ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ కార్యకర్తలు గత 9 రోజులుగా సహాయ కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాల్లో ప్రజలకు అందిస్తామన్నారు. ముఖ్యంగా గత 8 రోజుల నుంచి మంచినీళ్ళు, ఆహారం, పాలు ప్యాకెట్లు ఇట్లా అనేక మంది ప్రజలకి అనేక ప్రాంతాల్లో దాదాపు 200 మంది ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ కార్యకర్తలు వరద ప్రాంతాల్లోకి తిరిగి ఇంటింటికి వెళ్ళి సహాయ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. గత 3 రోజుల నుంచి 4 కేంద్రాలుగా భోజనం వండి అందించేటువంటి పని కూడా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ కార్యకర్తలు చేపట్టడం జరుగుతుంది. ఆర్ఆర్ రాజరాజేశ్వరిపేట, వాంబాయి కాలనీ, పైపు రోడ్ సెంటర్, అట్లాగే సింగనగర్ సెంటర్లో కూడా ఈ 4 సెంటర్లో భోజనం వడ్డించి పెట్టించేటువంటి పని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ కార్యకర్తలు చేపడతా ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా క్షేత్రస్థాయి వరకు ఈరోజు ఆహారాన్ని అందించడంలో కానీ, పాలు అందించడంలో కానీ పూర్తిగా విఫలమైంది. ఈరోజు రోడ్ల మీదకు వచ్చి ఆ రోడ్ల మీద ఆహార పట్లాలు పడేసేటువంటి పరిస్థితి కూడా అనేక కోకోల వీడియోలు కూడా మనం చూస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వం ఎప్పటికైనా తక్షణ సహాయం చేయాల్సినటువంటి సహాయ చర్యలు వెంటనే చేపట్టాలని ఎస్ఎఫ్ఐ కోరుతా ఉన్నాం. ఇప్పటికీ 2 టీములుగా ఏర్పడి దాదాపు 1400 మందితో వాళ్ళు ఏదైతే ఆస్తి నష్టం జరిగిందో ఆస్తి నష్టాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎస్ఎఫ్ఐగా మేము కోరుతుంది అంటే ఎంతైతే ఆస్తి నష్టం జరిగిందో ఆ ఆస్తి నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారం అందించాలని ఎస్ఎఫ్ఐ కోరుతా ఉంది. అట్లనే వాళ్ళ పాఠ్య పుస్తకాలు, రకరకాల పుస్తకాలు, వాళ్ళు చదువుకునేటువంటి పుస్తకాలు, అట్లాగే వాళ్ళు సంపాదించుకున్నటువంటి సర్టిఫికేట్స్ కూడా ఈ వరదల్లో తడిసిపోయి పాడైపోయినటువంటి దృశ్యాలు కూడా మేము చూసాము. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ వరద ప్రాంతాలన్నింటిలో కూడా ఎవరైతే విద్యార్థులు సర్టిఫికేట్స్ కోల్పోయారో వాళ్ళకు ఒక స్పెషల్ డ్రైవ్గా పెట్టి వాళ్ళ సర్టిఫికేట్స్ ఇప్పించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని కోరుతా ఉన్నాం. పూర్తి ఫీజుని ఈ ప్రాంతాల్లో చదువుకునేటువంటి విద్యార్థులు యొక్క పూర్తి ఫీజును కూడా రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ కోరుతా ఉంది. వాళ్ళ పాఠ్య పుస్తకాలు, అది ప్రైవేట్ స్కూలా, ప్రభుత్వ స్కూలా, ఏ స్కూల్ అయినా కావచ్చు, ఏ కళాశాల అయినా కావచ్చు, ఆ విద్యా సంస్థలో చదువుకునేటువంటి విద్యార్థులకి పూర్తిగా పాఠ్యపుస్తకాలు ఇప్పించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని కూడా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరోవైపు ప్రైవేటు పాఠశాలలు పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలల పరిస్థితి ఏంటి? ఇవి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను ఏం చేయాలి? ఇప్పటికే దాదాపు ఒక్కొక్క ఇంటిని చూస్తుంటే లక్షల్లో ఆస్తి నష్టం జరిగింది. ఇళ్లలో ఫ్రిడ్జ్లు నష్టపోయారు, టీవీలు నష్టపోయారు, మంచాలు నష్టపోయారు, రకరకాలుగా వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి అనేక వస్తువులు నష్టపోయినటువంటి దృశ్యాలు మేము చూసాము. కాబట్టి ఈ ప్రాంతంలో వరద ప్రాంతాలు, ఈ సింగనగర్ కావచ్చు, పైపు రోడ్ కావచ్చు, రాజరాజేశ్వరిపేట కావచ్చు, వాంబాయి కాలనీ కావచ్చు, పక్కనే ఉన్నటువంటి గన్నవరం కావచ్చు, ఇటు ఇబ్రహీంపట్నం కావచ్చు, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఎవరైతే నష్టపోయారో వరద ప్రాంతాల్లో విద్యార్థులకి ప్రత్యేకంగా ప్రైవేట్ కాలేజీల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకి పూర్తిగా ఫీజులు రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ కోరుతా ఉంది. ప్రభుత్వం ఆ ఫీజును బరాయించి ప్రైవేట్ కాలేజీకి ఇచ్చే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని కూడా ఎస్ఎఫ్ఐ కోరుతుంది. మరో కార్యకర్త ఉన్నారు, చెప్పండి మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని రోజుల నుంచి ఈ సేవ కార్యక్రమం? మేము ఇక్కడ లోకల్ ఆర్ఆర్పేటలోనే ఉంటాము. మా ఇల్లు కూడా మొత్తం మునిగిపోయిన పరిస్థితి. కానీ ఈ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ చేస్తున్న వాటిలో మేము కూడా కార్యకర్తలం కాబట్టి దీంట్లో సేవా కార్యక్రమాలు అనేవి కొనసాగిస్తూ ఉన్నాము. అలాగే ఈ ప్రాంతంలో 2 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఒకటి హై స్కూలు, ఒకటి ప్రైమరీ స్కూలు. ఈ 2 స్కూళ్ళు కూడా మునిగిపోయిన పరిస్థితి ఉంది. ఆ స్కూల్ని కూడా మరమ్మతు చేసి ఇక్కడ ఆ స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థులకి వెంటనే పాఠ్యపుస్తకాలు కానీ, సర్టిఫికెట్లు కానీ ఇవన్నీ కోల్పోయిన విద్యార్థులకి అందించాలని మేము కోరుకుంటున్నాం. 11 రోజులుగా ఈ ప్రాంతంలో ఎలాంటి సిచ్యువేషన్ చూశారు స్థానికులుగా? 11 రోజులుగా ఇక్కడ క్షేత్రస్థాయిలో హెల్ప్ జరగలేదు. మెయిన్ రోడ్డు మీద ట్రాక్టర్లు వచ్చి అవి కూడా నీళ్లు తగ్గిపోయాక ట్రాక్టర్లు వచ్చి ఫుడ్ పంపిణీ చేశారు. కానీ సందుల్లో ఎవరైతే జనాలు ఉన్నారో సందుల్లో పీకల లోతు నీళ్ళ నుంచి వాళ్ళు మెయిన్ రోడ్ల మీదకి రాలేని పరిస్థితి. కానీ రోడ్లలో సందుల్లో ఎవరికి కూడా ఫుడ్ అందనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి
ఈ ఈ గవర్నమెంట్ కనీసం రోడ్లలోకి వెళ్ళి వాళ్ళకి ఫుడ్ కూడా అందించలేని పరిస్థితి. వాళ్ళు మంచినీళ్ళ కోసమే కానీ దేనికైనా కూడా ఆ రోడ్లలో పీకల్లోతు నీటిల్లో బయటకు వచ్చి కొనుక్కొని వెళ్ళే పరిస్థితిని మేము స్థానికులుగా ఇక్కడ చూసాము. మనం చూస్తున్నాము మామూలుగా ఇప్పటి వరకు స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా ఎక్కడో ఆహారం వండి తీసుకొచ్చి పంపిణీ చేసేటువంటి కార్యక్రమం చేస్తారు. అయితే సుదూర ప్రాంతాల నుంచి తీసుకొచ్చినటువంటి అంటే తెల్లవారుజామున 3 గంటలకి 4 గంటలకి వంట వండి తీసుకొచ్చినటువంటి ఆహారపు ఈ వస్తువులన్నీ ఈ ఆహార పొట్లాలన్నీ కూడా పాడైనటువంటి పరిస్థితి ఉంది, తినలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ విద్యార్థులు ఏ ప్రాంతాల్లో అయితే బాధితులు ఉన్నారో ఆ ప్రాంతాల్లోనే చక్కటి భోజనాన్ని వండి వేడివేడిగా వడ్డించేందుకు ఈ ప్రాంతాల్లో వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాంబే కాలనీ కావచ్చు, ఇక్కడ సింగ్ నగర్ కాలనీ కావచ్చు, ఆర్ఆర్ పేట ఇలాంటి ప్రాంతాల్లో 5-6 సెంటర్స్ పెట్టి ఎప్పటికప్పుడు పూటకి వేడివేడి భోజనాలు వడ్డించేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. విద్యార్థులు సంఘంగా కోరేటువంటి ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో సర్టిఫికేట్స్ కానీ లేకపోతే వాళ్ళకి కావాల్సిన పాఠ్యపుస్తకాలు కానీ ఫీజుల మాఫీ అంశాన్ని ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని కోరేటువంటి పరిస్థితి. బుడమేరు వాగు ఉప్పొంగడంతో సింగ్ నగర్ కాలనీ కుంభేసింది. వరద ప్రవాహంతో ఒక్కసారిగా పోటెత్తడంతో ఈ ప్రాంతం అంతా కూడా మనం చూసాము. సెప్టెంబర్ 1వ తేదీన సుమారు పీకల్లోతు నీరు ఉన్నటువంటి పరిస్థితి. అయితే రోజు రోజుకి తగ్గుతున్నటువంటి వరద ఉధృతి తగ్గడంతో సాధారణ స్థితికి చేరుకుంటుంది. సింగనగర్ కాలనీ నిన్న మధ్యాహ్నం వరకు కూడా మోకాళ్ళ వరకు నీళ్లు కనిపించినటువంటి పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు రంగంలోకి దిగినటువంటి ప్రభుత్వము మరోవైపు స్వచ్ఛంద సంస్థలు సహాయక చర్యలు చేపట్టారు. ఆ వైపుగా సాధారణ స్థితికి తెచ్చేందుకు కనిపిస్తుంది. నిన్నటి వరకు ఎలాంటి ఒక్క వాహనం కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. కేవలం సహాయక చర్యలు చేపట్టేటువంటి ఏదైతే ట్రాక్టర్స్ ఉన్నాయో ఆ ట్రాక్టర్స్ మాత్రమే వీధి గుండా వచ్చాయి. మొత్తం ఈ చెరువును తలపించేలాగా లాంటి కాలనీ కనిపించింది. ఈ కాలనీలోనే ప్రధానంగా పెద్ద ఎత్తున వాటర్ ఉన్నటువంటి పరిస్థితి చూసాము. కానీ ఇవాళ చూస్తే ఈ మొత్తం సాధారణ స్థితికి వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే షాపులు అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్న వారంతా కూడా మెల్లమెల్లగా ఆ వరదల నుంచి తేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఆటోలు, మరోవైపు వాహనాలన్నీ కూడా స్వేచ్ఛగా ప్రశాంతంగా తిరుగుతున్నారు. ఎక్కడ వారు వెళ్లాల్సినటువంటి ప్రాంతాలకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. యజమానులు తమ షాపుల్లో ఉన్నటువంటి వస్తువులు ఏవేవి తడిచిపోయాయి, ఎలాంటి పరిస్థితి ఉంది, ఎలాంటి దుర్గంధం వెదజల్లుతుంది అనేటి చూసుకుంటూ ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేసుకుంటారు. మనం సింగ్ నగర్ కాలనీ ఉన్నటువంటి లక్ష్మీ గణేష్ జనరల్ స్టోర్ కూల్ డ్రింక్స్ సంబంధించిన షాప్ ఇది. ఆ షాప్లో తడిసి బుద్ధ అయినటువంటి పరిస్థితి ఉంది. వస్తువులన్నీ బయట తీసేసేటువంటి పరిస్థితి ఉంది. క్లీనింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే 10 రోజుల పాటు ఈ వరద ప్రవాహంలో ఉండడంతో షాప్ అంతా కూడా పనికి రాకుండా షాప్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా దుర్గంధం వెదజల్లేటువంటి పరిస్థితి ఉంది. చిన్న కిరాణం కొట్టు, ఈ కొట్టు నడిస్తే తప్ప వాళ్ళ పొట్టకూటి నడిచేటువంటి పరిస్థితి అయితే లేదు. ఈ చిన్న 10 రోజుల పాటు వర్షాల్లో తడిసిపోవడం తెచ్చుకున్నటువంటి వస్తువులన్నీ ఇక్కడే మొత్తం దుర్గంధం వెదజల్లేటువంటి పరిస్థితి ఉంది. షాప్ యజమాని కొంతమంది మంతున్నారు. చెప్పండి అమ్మా, ఎలాంటి పరిస్థితి ఉంది? 10 రోజులు ఎలా గడిపారు? ఎలా గడిపాము? ఆ ఇంటికి అలా తిరిగామండి. ఉండలేక వానలో తడిసి ఎండకెండి అలా అన్నట్టు తడుచుకుంటా కూర్చొని ఉన్నామండి, తిని తినకపోయినా. నిన్నటి వరకు ఈ కాలనీకి ఏమన్నా వచ్చారు మీరు? కాళ్ళకి ఏం రాలేదండి, ఇప్పుడే వస్తున్నాయి అన్నీ. ఏం చేస్తాం, ఇంకా ఏదో బాగా పోయిన బాధలో ఉన్నాం. ఒంటికి కూడా కడుపు కూడా వెళ్ళట్లేదు, ఏమి తింటాకు కూడా వెళ్ళట్లే. తినలేకపోతున్నాం, తాగలేకపోతున్నాం. మరి 2 లక్షలు పోయింది, ఇంట్లో పోయింది, ఇక్కడ పోయింది. ఇల్లు కూడా లేదు మాకు. అది కూడా మొత్తం మంచాలు గించాలు మొత్తం ఫ్రిడ్జ్ అన్నీ మొత్తం పోయాయి, అన్నీ బయటపడేసాం, ఏమి లేవు. మరి పుట్టకూడి కోసం పెట్టుకున్నటువంటి కొట్టు ఈరోజు మరి పూర్తిగా ఇది అయిపోయింది, ఏంటి పరిస్థితి? మరి అదే మరి మీలాంటి వాళ్ళు చూడాలి, ప్రభుత్వమే చూడాలి. మరి ఇంకెందుకంటే చేసేది ఏమి లేదు. ఏమాత్రం నష్టం జరుగుతుంది? 2 లక్షల దాకా పెట్టాం, కనబడిన సరుకు 2 లక్షల దాకా పెట్టాం. ఎక్కడుంటారు మీరు? ఈ కాలనీ ఇక్కడే వెనకాల ఇక్కడే తీసుకున్నాం, దగ్గరగా ఉంటుందని చెప్పి తీసుకున్నాం. అది మునిగిపోయింది, ఇంకేంటి దారి లేక అలాగే తిరిగాం. ఇల్లు సొంతమా లేకపోతే రెంటే? ఎక్కడి నుంచి, ఏ ఊరు నుంచి వచ్చారు? ఇక్కడే విజయవాడలోనే సుందరనగర్లో ఉండేవాళ్ళం. ఇక్కడికి వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. నిల్వ నీడ లేదు, పెట్టుకున్న కొట్టు పోయింది. పిల్లల పరిస్థితి, మీ కుటుంబ పరిస్థితి ఏంటి? అదే మరి వీటి మీద బతకాలనుకున్నాము, ఇది కూడా లేదు. మరి ఈ 10 రోజులు కుటుంబాన్ని ఎలా కాపాడుకోగలిగారు పిల్లల్ని? చెప్తున్నాం కదండి, తినకపోయినా పిల్లకి కొంచెం పాలు వేస్తే, పాలు పక్కింటి వాళ్ళు ఇస్తే
ఇంకా అలా పెట్టాం పిల్లకి. చిన్నపిల్ల వాళ్ళు పక్కన ఉంటారు, వాళ్ళు వేరేగా ఉంటారు. మా అమ్మాయి వాళ్ళు వేరే. వాళ్ళది కూడా మునిగిపోయింది. వాళ్ళ మంచం పోయింది, ఫ్రిడ్జ్ కూలర్ మొత్తం అన్నీ పోయాలి. వాళ్ళ ఇంట్లో తలదాచుకుంటా కానీ వెళ్ళాం, వాళ్ళది మునిగిపోయింది. ఇంకేం చేయాలి? పైకి వెళ్ళాము ఒకళ్ళ ఇంట్లో, అక్కడైనా వంటలో తడిసి ఎండకి ఎండే కదా ఉన్నాం. అక్కడ కూడా పడుకుంటా కూడా నీళ్ళు లేదు. అలాగా వానలో పడుకుని ఆ పిల్లని వేసుకొని పైన. పరిస్థితి అయితే చాలా దీనంగా ఉంది. ఏ ఒక్కరిని కదిలించిన కన్నీళ్ళు సుడులు తిరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. షాపుల్లో ఉన్నటువంటి వస్తువులు మొత్తం పాడైపోయినటువంటి పరిస్థితి ఉంది. అమ్మకానికి తెచ్చుకున్నటువంటి సరుకంతా కూడా బుడిమేరు వాగు ప్రవాహంలో తడిసి వేస్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్వ పరిస్థితి సాధారణ స్థితికి రావడంతో షాప్లో ఎలాంటి పరిస్థితి ఉంది అని చూసుకోవడానికి వస్తే మాత్రం తెచ్చుకున్నటువంటి సరుకులు ఆ షాపులో ఉన్నటువంటి దుర్గంధం వెళ్ళే మొత్తం కూడా బయటికి పారేసినటువంటి పరిస్థితి ఉంది. మరికొంతమంది చంటి పిల్లలు ఎత్తుకొని ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు. చెప్పడమ్మా, ఈ 10 రోజుల పాటు ఎలాంటి పరిస్థితులు చిన్నపిల్లలకు చంటి పిల్లలకు పాల పరిస్థితి? చంటి పిల్లలకి పాలు అయితే బాగానే అందాయండి. వాటరు పాలు వరకు బాగుంది. ఫుడ్ మాత్రము నిలవ ఉన్న ఫుడ్ మాత్రం పంచుతున్నారు. ఈరోజు అసలు మేము పనిలో పడిపోయి ఇంట్లో కూడా వండుకోలేక ఉంటే ఉప్మా పెట్టారు. అసలు నిన్నటి ఉప్మా ఈరోజు దాంట్లో కలిపినట్టున్నారు. నోట్లో పెట్టుకుంటే స్మెల్. అలాంటిది అసలు ఎలా తింటాం అనుకున్నారు. ఇప్పుడు ఈ రోగాలతో పాటు ఈ వరదల్లో రోగాలు వస్తాయి మామూలుగా. ఈ ఫుడ్ తినడం వల్ల ఇంకా మేము ఫుడ్ పాయిజన్ అవుతుంది కదా మాకు. జనాలు ఎలా బతకాలి? మనకి హీరోలు కానీ అందరూ విరాళాలు బాగా ఇస్తున్నారు కదా, మంచి ఫుడ్ పెట్టడానికి ఏమైంది? అంటే ప్రభుత్వం తీసుకొచ్చిన దాంట్లో వచ్చిందా లేక స్వచ్ఛంద సంస్థలు ఇచ్చేటువంటి? ప్రభుత్వం బాగానే చేస్తుంది. మధ్యలో ఉండేవాళ్ళు ఇట్లా చేస్తున్నారని అనిపిస్తుంది. ప్రభుత్వం చేసి వాళ్ళు ఏముంది, వాళ్ళు మనీ ఇచ్చేస్తారు, వాటికి పంపండి అంటారు. వీళ్ళు ఏం చేస్తారు, ఎవరికి వాళ్ళు దోచుకుంటున్నారండి. ఫస్ట్ మేము ఆ రోజు బయటపడడానికి చంటిపాపను ఎత్తుకొని ఇక్కడ నిలబడితే ఇక్కడ వరకు వాటర్ ఉన్నాయి. ఒక్క బోట్ ఆపలా. ఫ్యామిలీకి 15,000 అంట, ఎక్కించుకుంటే ఫ్యామిలీకి 20,000 అంట. ఈ పరిస్థితిలో మేము డబ్బులు తీసుకొని కూడా మేము బయటకు వచ్చి ఎక్కే స్టేజ్లో ఉంటామా? ఉండలేం కదా. అన్నీ పోయాయి. ప్రాణాలు బయటపడితే చాలనుకుంటే అసలు ప్రాణాలు కాపాడే పరిస్థితిలో వాళ్ళు ఉండి కూడా మనీ కోసం వాళ్ళు చూడడం చాలా అన్యాయం. అది అసలు అంత ఘోరంగా ఉంది పరిస్థితి. ఆల్రెడీ మేము ఏ బోటు ఆపక బ్యాక్ సైడ్ ఆ స్ట్రీట్లోంచి అట్లా వెళ్తుంటుంటే అక్కడ టర్నింగ్ ప్లేస్లోని మేము తేలిపోయాము. వాళ్ళు స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు సహాయం చేశారు కాబట్టి సరిపోయింది. ఈ రెస్క్యూ టీం అయితే ఏ పరంగా మాకు సహాయం చేయలేదు ఫస్ట్ స్టార్టింగ్ 2 డేస్లో. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారని చెప్పారు. అప్పటి నుంచి బాగా పనిచేసి ఉండొచ్చు. మేమైతే ఇక్కడ లేము, మేము వెళ్ళిపోయి నిన్న వచ్చాము. మీరు పోయే రోజు ఎలాంటి పరిస్థితి ఉంది, ఈరోజు ఎట్లా? ఈరోజు నిన్న వచ్చేసరికి ఇక్కడికి ఉన్నాయండి వాటరు. ఇప్పుడు తగ్గింది కానీ వెజిటేబుల్స్ కానీ ఏమీ రావట్లా. ఫుడ్ పెడుతున్నారు కానీ అది మంచిగా ఫుడ్ అయితే లేదు. కనీసం మనం తినే దాంట్లో ఉండాలి కదా. వాళ్ళు కడుపుకి అదే అన్నం తింటారు, మనుషులకి అదే అన్నం పెట్టాలి. అందరూ ఒకలాగే చూడాలి. వాళ్ళు డబ్బు ఏం పెట్టట్లేదు కదా, అందరూ చందాలు అన్నీ ఇచ్చేసి ఆ డబ్బుతోనే కదా పెడుతున్నారు. ఎవరి కాలే దోచుకుందామని తప్ప ఒకరికి పెట్టాలి సహాయం చేయాలనేది లేదండి. ప్రభుత్వానికి ఉన్న మధ్యలో వాళ్ళు అట్లాగే చేస్తున్నారు. ఈ పరిస్థితి తీరుకోవాలంటే మీకు ఏం కావాలి? మాకేం కావాలండి? ఇప్పుడు మాకు ఇది కావాలి, మాకు అన్నీ పోయినాయి కావాలని మేము అడగం. వాళ్ళు ఎంత తోచిన సహాయం చేసినప్పుడు ప్రభుత్వం ఇస్తానన్నది కరెక్ట్గా ఈ మధ్యలో ఉన్న వాళ్ళు కూడా అందిస్తే చాలు. వాళ్ళు ఏది ఇస్తే అది ఇస్తే చాలు. లేదు వాళ్ళు ఇప్పుడు మనకి 10,000 ఇచ్చి వీళ్ళు మధ్యలో ఒకదాని తర్వాత ఒక చేతులు మారి మన దగ్గరికి 1,000 రూపాయలు వస్తాయి. అది ఎప్పుడూ జరిగేది అదే. ఇలాంటి పరిస్థితుల్లో కూడా అలా వస్తే ఎవరు ఇంకేం చేయలేరండి. ప్రభుత్వాన్ని అంటారు కానీ మనుషుల్ని అనరు. మరికొంతమందితో మాట్లాడుతూ ప్రతి ఒక్కరిది ఒకటే ఆవేదన. సర్వం కోల్పోయాము, నిలవడానికి నీడ లేనటువంటి పరిస్థితి ఉంది. షాపుల్లో ఉన్నటువంటి తెచ్చుకున్న సరుకులు పోయాయి, ఇంట్లో ఉన్న సరుకులు పోయాయి, కట్టుబట్టలతో రోడ్డు మీద ఉన్న లారీ వల్ల పేదలకి ఇక్కడ ఉన్నటువంటి వరద బాధితులకు అందాల్సినటువంటి సహాయం కూడా సరిగ్గా అందడం లేదు. మధ్యవర్తుల ద్వారా నష్టం జరుగుతుంది. ప్రభుత్వం ఒకవైపు చేస్తూ ఉన్నామా, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తూ ఉన్నా, సినీ హీరోస్ ముందుకు వస్తూ ఉన్నా కూడా అందేటువంటి పరిస్థితి లేని చెప్తా ఉన్నారు. మరోవైపు చూస్తున్నాం మనం ఇంకో షాప్లో పూర్తి స్థాయిలో ఇది ఒక మొబైల్ షాప్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వస్తువులన్నీ కూడా పాడైపోయినటువంటి పరిస్థితి ఉంది. దుర్గంధం వెదజల్లుతుంది. ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అని ఒకసారి మాట్లాడదాము. పెద్ద ఎలా ఉండేది పరిస్థితి? మొత్తం ఈ షాప్ అంతా తడిసిపోయింది. ఎక్కడ ఏ వస్తువు పనికి మొత్తం పోయినాయి, అన్నీ పోయినాయండి. అసలు ఒక్కడి కూడా ఏమీ లేదు. అసలు ఇక చూసుకుంటానికి కూడా ఏమి లేదు. ఇంకా
మొత్తం ఆ రోజే కొట్టుకెళ్ళిపోయింది. మొత్తం పైదాకా నీళ్ళు వచ్చి అసలు మొత్తం సిస్టమ్ల కాడి నుంచి జిరాక్స్ మిషన్లో కస్టమర్ మొబైల్స్ ఇచ్చినవి కూడా వాళ్ళే కూడా కొట్టుకెళ్ళిపోయింది. వాళ్ళు వచ్చి ఏం సమాధానం చెప్పాలో కూడా మాకు తెలియట్లేదు. అది మొబైల్స్ అది కూడా ఇప్పుడు ఈ రోజుల్లో చిన్న మొబైల్ ఎవడేవట్లే, అన్నీ స్మార్ట్ మొబైల్లే. అక్కడ బాక్స్ ఇంత ఉండాలి, మొత్తం కొట్టుకొచ్చినాయి. అవన్నీ ఎతుకుతున్నా ఏం కనపడట్లా మాకు మొబైల్స్. అట్లా అయిపోయింది మా పరిస్థితి. చాలా దారుణంగా అయిపోయింది. అసలు ఏం చేయాలో ఏంటో, ఎవరికి ఏం సమాధానం చెప్పాలో అని చెప్పి అర్థం కావట్లేదు మాకు. మా వస్తువులు కొట్టుకెళ్తే ఏదో ఒక రకంగా చేసుకుంటాం, అది కస్టమర్ మొబైల్ కొట్టుకెళ్ళిపోయినాయి. మాది అదే బాధ. అవన్నీ ఎతుకుతున్నా ఏం కనపడట్లేదు అక్కడి నుంచి. అది పరిస్థితి. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో వరద బాధితుల గోడు చెప్పుకోలేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. స్పష్టంగా ఈ సింగ్ నగర్ కాలనీ మొత్తం కూడా పెద్ద మనతో మాటలు చెప్పండి అమ్మా, ఏంటి పరిస్థితి? ఇంట్లో అన్ని మునిగిపోయినండి. టీవీలు బంగారం కూడా పోయి వచ్చిందండి. పావు మీటర్ బియ్యం ఉంటే అవి కూడా మునిగిపోయిందండి. ఇంట్లో ఏమీ లేవు. ఏం చేయాలో మాకు ఏం అర్థం కావట్లేదు. మీరు ఏం న్యాయం చేస్తారో మాకు చేయండి. బంగారం కూడా కొట్టుకుపోయింది. బంగారం కూడా కొట్టుకుపోయిందండి. కాస్తున్నారు బంగారం, 4 బస్సులు గొలుసును నా ఉంగరం. ఏం చేయాలో మరి మాకు ముసలి ఇద్దరు. ఆయన పక్షపాతం వచ్చింది, ఆయన ఏం పని చేయలేరు. పోతేసినట్టు ఉంది. అది మాకు ఏమైనా ఆయన చేస్తారో చేయండి. ఆయన పని చేయట్లా. అది ఇల్లు అంటే మునిగిపోయింది. చూద్దరు కానీ రండి చూద్దాం. అక్కడ ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి బంగారం మొత్తం పోయింది అని చెప్పేటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పరిశీలిద్దాం. అయితే ఈ సింగ్ నగర్ కాలనీ ఒకవైపు మనం చూస్తున్నాం, ఇంకా నీళ్లు కొంత నిలకడగా ఉన్నాయి, వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. మరోవైపు పారిశుద్ధ పనులు పూర్తి కార్మికులంతా కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు. మరోవైపు ఫైర్ ఇంజన్ల ద్వారా నీళ్లు పంపింగ్ చేసేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. స్పష్టంగా మనకి భిన్నంగా కనిపిస్తుంది సింగ్ నగర్ కాలనీలో. ఇటు చూస్తే మాత్రం ఎక్కడ వాటర్ లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు నీళ్లు నిలిచిపోయి ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడైతే వరద నీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత క్లీనింగ్గా కనిపిస్తుంది. సాధారణమైనటువంటి పరిస్థితులు అయితే కనిపించేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఒక వృద్ధుల ఇంట్లో ఉంటున్నారు, ఇద్దరే కలిసి ఉండేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు పెట్టుకున్నటువంటి బంగారం కూడా ఈ వరద ప్రవాహంలో వెళ్ళిపోయిందని చెబుతున్నారు. వారితో మాట్లాడదాం, ఆ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితిని చూద్దాం. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా బయట పాడేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మున్సిపల్ కార్మికులు కూడా ఎక్కడికెక్కడ క్లీనింగ్ చేస్తూ కొనసాగించేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. పారిశుద్ధ్య కార్మికులు 13 ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చిన వారంతా కూడా క్లీనింగ్ చేసేటువంటి పనులు ఉన్నారు. ఈ సింగ్ నగర్ కాలనీలో ఉన్నటువంటి ఒక చిన్న ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే చాలా దారుణం. ఇక్కడ పాడైపోయినటువంటి గ్యాస్ స్టవ్లు, గ్యాస్ సిలిండర్లు, కుక్కర్లు, ఇక ప్రతి వస్తువు కూడా, ఏ వస్తువు ఇంట్లో ఉన్నటువంటి ఏ చిన్న వస్తువు పనికి రాకుండా పోయినటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా బయటికి కొట్టుకొచ్చినటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపించేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా కాస్త బురద మేట వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. క్లీనింగ్ అయితే కొనసాగేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక చిన్న ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి. ఈ ఇంట్లోనే పెట్టుకున్నటువంటి బంగారం కూడా పోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి గేటు తీయాలంటే కూడా తీయలేనటువంటి పరిస్థితి, మొత్తం బిగుసుకుపోయినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి చాలా చెల్లాచెదురుగా పడి ఉన్న వస్తువులన్నీ కూడా చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ బంగారం మీద ఎందుకోసం పెట్టుకున్నారు? దేనికోసం? ఏదైనా కార్యం కోసం పెట్టుకున్నారా ఏంటి? పెట్టుకోలేదండి. బీరు వాళ్ళ కాగితాలు తీయబోతున్నాను. పిల్లలు చదువుకున్న కాగితాలు ఉంటే ఆ కాగితాలు వెనకాల వచ్చేసినాయి. 3000 డబ్బులు, ఉంగరము, 4 బస్సులు గొలుసు, ఈ 3 పోయినాయి అండి. ఎక్కడ పడిపోయింది అది? కింద నీళ్ళలో పడిపోయింది. ఆ రోజున ఇక్కడ కొన్ని నీళ్లు ఆ నీళ్ళలో కొట్టుకుపోయిందా? ఇక్కడ ఏమైనా ఉంటుందా? లేదండి, కనపడింది. ఇక్కడ కనపడలే. మనం చూస్తున్నాము, వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధులు ఉంటారు, పిల్లలకి ఆ పరిస్థితికి సంబంధించిన వాళ్ళ సర్టిఫికేట్స్ ఇవన్నీ తీసేటువంటి క్రమంలో ఉన్న బంగారం కూడా నీళ్ళలో పడిపోయి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉందని చెప్తా ఉన్నారు. మనతో మరో వృద్ధులు చెప్పండి పెద్ద, ఈ 10 రోజులు ఎలాంటి పరిస్థితి ఉండేది ఇక్కడ? బాగా దారుణంగా ఉందండి. ఇది తిండికి లేక ఇబ్బంది పడి బయట వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాము ఇవాళ. అది పరిస్థితి. చాలా తిండికి లేక చాలా ఇబ్బంది. ఆ పట్టాలు ఎదురు ఇవాళ ఇచ్చారు, పోయినాం. అది మీరు ఇద్దరే ఉన్నారా? ఇద్దరు లేకపోతే మీ పిల్లలు వీళ్ళంతా? పిల్లలు లేరు, వాళ్ళు వేరే ఉన్నారండి. మేమిద్దరమే ఇక్కడ ఉండేది. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు కృష్ణవాళ్ళ సెంటర్లో. వాళ్ళు అక్కడ కూడా వరదలు వచ్చాయి? మొత్తం వరదలు వచ్చాయి.
మొత్తం వరదలు వచ్చాయి. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోయారా? వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు లేరుగా, వాళ్ళ అత్తగారు ఊరు వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ అత్తగారు ఊరు వాళ్ళు వెళ్ళిపోయారు, లేరు, ఎవరు లేరు. మా అమ్మాయి గుంటూరులో ఉంటే వెళ్ళి వచ్చాం. అది ఇక్కడ తలదాచుకోవడానికి గుంటూరుకో ఎక్కడో తలదాచుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు చూస్తే మొత్తం సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిపోయిన పరిస్థితి. ఒకటి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం వృద్ధుల్ని చూసినట్లయితే పెట్టుకునేటువంటి కాస్త కూస్తో కూడబట్టుకునే మొత్తం వరద ప్రవాహంలో కొట్టుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి. తాజాగా ఈ ఇక్కడ సింగ్నగర్ కాలనీ కాస్తంత తేరుకుంటున్న సాధారణ స్థితికి వస్తున్నప్పటికీ ప్రతి ఇంట మాత్రం కన్నీటి గాథలే వినిపిస్తున్నాయి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఇళ్లలో ఉన్నటువంటి దుర్గంధం వెదజల్లే చెత్తను మొత్తం పారిశుద్ధ్య కార్మికులు ఎక్కడికప్పుడు క్లీన్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఫైర్ ఇంజిన్ల ద్వారా ఇళ్లలో ఉన్నటువంటి సామాన్లు కూడా క్లీనింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇంట్లో మేటలు వేసినటువంటి బురదతో పాటు దుర్గంధం వెదజల్లేటువంటి ఈ చెత్త చెదారాన్ని కూడా పారిశుద్ధ్య కార్మికులు క్లీనింగ్ చేసేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి కొంతమంది మున్సిపల్ కార్మికులు ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని రోజుల నుంచి పనులు? మేము అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి వచ్చామండి, అమలాపురం నుంచి. దాదాపు మేము వచ్చి ఒక 8 రోజులు అవుతుందండి. ఇక్కడే వర్క్ చేస్తున్నాం సింగనగర్. మాకులాగే ప్రతి మున్సిపాలిటీ నుంచి అక్కడ జనం రావడం జరిగిందండి. వర్కర్లు మాతో పాటు కమిషనర్ గారు, ఏఈ గారు, అధికారులు కూడా వచ్చి ఇక్కడే ఉన్నారండి. వాళ్ళే ఉండి దగ్గరుండి సెక్రటరీలు, మేస్త్రీలు కూడా వచ్చి మాతో ఉండి శుభ్రంగా పనిచేస్తున్నారు. ఎంతమంది వచ్చారు? మేము అమలాపురం నుంచి అయితే 42 మంది వచ్చామండి. అక్కడ నుంచి అంటే మళ్ళీ అక్కడ మరి వర్క్ కాకపోతే అక్కడ సగం మంది నుంచి ఇక్కడ సగం మంది అడ్జస్ట్ చేయడం చేస్తామండి. గవర్నమెంట్ నుంచి మాకు టిఫిన్లు కానీ భోజనాలు కానీ అన్నీ మాకు కరెక్ట్గా అందుతున్నాయండి. మేము అవి కరెక్ట్గా అందడం వల్ల మేము కరెక్ట్గా ఇక్కడ పని చేయడానికి కుదురుతుందండి. మాకు ఏంటంటే పని చేసే వాళ్ళకి టైంకి ఫుడ్ ఉండాలి. మాకు గవర్నమెంట్ కరెక్ట్గా టైంకి అన్నీ సమకూరుతుందండి. అలా చేయడం వల్ల మేము ఇక్కడ ఈ సింగనగర్ని మొత్తం శుభ్రం చేయడానికి మాకు బాగా వర్క్ అవుతుందండి. కొంతమందికి అందడం లేదని ఇబ్బంది పడుతున్నారు, మేము ఇక్కడ ఉండలేని పరిస్థితి ఉందని చెప్తున్నారు. అలా లేదండి. మరి మాకైతే అమలాపురం అండి. మాకైతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాకు బాగానే చూసుకుంటున్నారండి. గవర్నమెంట్ నుంచి మాకు అన్నీ కరెక్ట్గా అందుతున్నాయండి. మేము వర్క్ చేయగలుగుతామండి. ఎలా అయితే మాకు అన్నీ అందుతాయి. ఉండడానికి కూడా సదుపాయం మాకు బాగానే చూపించారు. స్కూల్ ఇచ్చారు మాకు. మేము స్కూల్లో ఉంటున్నాం. మా స్కూల్ కూడా నీట్నెస్ చాలా నీట్గా ఉందండి. అక్కడే ఉంటున్నాం, అందరూ అక్కడ పడుకుంటున్నామండి. పారిశుద్ధ్య కార్మికులు మేము 8 రోజుల నుంచి ఇక్కడే పనులు చేస్తూ ఉన్నాం. క్లీనింగ్ చేసేటువంటి కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాం. అన్ని ప్రభుత్వం కూడా మాకు ఏర్పాట్లు చేసినటువంటి సౌకర్యాలలో ఎలాంటి లోటు లేదు, బాగానే చూసుకునేటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఒక ఫైర్ ఇంజన్ కాలనీలోకి వచ్చింది. సింగనగర్ కాలనీలో ఒక ఇల్లులో ఉన్నటువంటి బురద మొత్తం క్లీనింగ్ చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం స్పష్టంగా చూస్తున్నాము. మేట వేసినటువంటి బురద ఆ దుర్గంధం వెదజల్లేటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు మొత్తం పూర్తిగా బురదమయమై పనికి రాకుండా బయట పారేసినటువంటి పరిస్థితులు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫైర్ ఇంజన్ ద్వారా ఇళ్ళలో క్లీనింగ్ చేసేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. బురద మొత్తం క్లీనింగ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది, ప్రతి ఇంట్లో ఉన్నటువంటి చెత్త చెదారంతో పాటు ఆ ఇంట్లో ఉన్నటువంటి బురదను సైతం క్లీనింగ్ చేసి మళ్ళీ విజయవాడ నగరాన్ని అద్దంలా కనిపించేలాగా చేస్తామని ఏదైతే చెప్పిందో వాటి ప్రకారమే ప్రభుత్వం క్లీనింగ్ కొనసాగుతుంది. వాటర్ లోపల ఉన్నటువంటి బురదనంతా కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు. ఒక చిన్న ఇల్లు ఇది. ఆ ఇంట్లో ఉన్నటువంటి బురద మేటలేసింది. దుర్గంధం వెదజల్లేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫైర్ ఇంజన్లతో ఒకవైపు విద్యుత్ శాఖ, మరోవైపు ఈ ఎన్డీఆర్ఎఫ్ దళాలతో పాటు ఇంకోవైపు ఫైర్ ఇంజిన్ సంబంధించినటువంటి అధికారులంతా కూడా రంగంలో దిగిపోయారు. సిబ్బంది అంతా కూడా క్లీనింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్క విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఫైర్ ఇంజిన్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 104 ఫైర్ ఇంజిన్లను తీసుకొచ్చి సుమారు 1000 మంది సిబ్బందిని తీసుకొచ్చి క్లీనింగ్ కార్యక్రమాలు చేసేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఫైర్ ఇంజిన్ సిబ్బంది కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నారు, ఇలాంటి పరిస్థితులు సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు. క్లీనింగ్ చేసేటువంటి దాంట్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏందో ఒకసారి వారితో మాట్లాడదాం. ఒకవైపు పై అధికారులు మాట్లాడాలి, మేమైతే పూర్తి స్థాయిలో ఎలాంటి శక్తి వంచన లేకుండా క్లీనింగ్ కార్యక్రమం అయితే కొనసాగిస్తున్నామని చెప్పేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ ఫైర్ ఇంజిన్ సంబంధించినటువంటి గన్నుతో క్లీనింగ్ కార్యక్రమం కొనసాగుతుంది. పూర్తిగా బురదమయమైనటువంటి వస్తువులన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉంటే అద్దాల్లాగా చాలా ఫోర్స్తో మేటలు వేసినటువంటి బురదతో సహా క్లీన్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే
స్పష్టంగా కనిపిస్తుంది. అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో పారిశుద్ధ్యాన్ని క్లీనింగ్ చేసి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడేటువంటి లక్ష్యంతో ఒకవైపు పారిశుద్ధ్య కార్మికులు, మరోవైపు ఫైర్ ఇంజిన్ సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా రంగంలోకి దిగి పనిచేసేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మొత్తానికైతే ఆ వరద బుడమేరు మిగిల్చినటువంటి వరద గాయాన్ని మొత్తం ఫైర్ ఇంజిన్ ద్వారా క్లీనింగ్ చేసేటువంటి పనిలో ఉన్నారు ఫైర్ ఇంజిన్ అధికారులు. ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది. వీడియో జర్నలిస్ట్ విజయ్తో హుసేన్, RTV, సింగ్ నగర్ కాలనీ.